విలాప వాక్యముల గ్రంథంలో మనం చదువుతాం కదా, ఆయన కృపను బట్టే మనము బ్రతుకుతున్నాం, లేకపోతే మనము గతించవలసినటువంటి వారం. మరి ఈ సందర్భంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని కూడా కొద్ది నిమిషాలు సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో 30వ కీర్తనలో మొదటి 4 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన మొదటి 4 వచనాలు. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మనం బయట వీళ్ళింటి ప్రక్కన, వీళ్ళింటి ముందు మన వాళ్ళు ఎవరైనా 2 వీలర్స్ పెట్టి ఉండి దయచేసి ఆ 2 వీలర్స్ తీయండి. మా ఇంటి సందులో కానీ మనకి ఇటువైపు కానీ లోపలైన ప్రస్తుతానికి పెట్టండి. ఎవరు పెట్టలేదా? మన ప్రక్కింటి వారి ఇంటి ముందు మనం ఎవరు కూడా బండ్లు దయచేసి ఎప్పటికీ పెట్టొద్దు. తెలియక ఒకవేళ ఎవరైనా పెన్నుంటే ఆ బండ్లు తీయండి ఆ ఇంటి ముందు. ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటి ముందు పెట్టబాకండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ పాదములకు నమస్కరిస్తున్నాం, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం మీ సన్నిధి భాగ్యం మీరు మాకు దయచేశారు. స్తోత్రములు ప్రభువా, నిన్ను ఆరాధించాం. నీవెంతటి పరిశుద్ధుడవో, ఎంత పవిత్రుడవో, అలాంటి నీవు మా కొరకు కల్వరిలో బలి అయిన విధానమును మేము గుర్తు చేసుకొని కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. తిరుగా మా సహోదరుడు అంజీ పట్ల నీవు చూపిన కృప, తనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులలో మీరు అనుగ్రహించిన ఆరోగ్యమును బట్టి, సర్జరీలో మీరు తోడుగా ఉండి చేసిన సహాయమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు అన్నట్టుగా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నన్ను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అన్నాడు. అంజయ్య విషయంలో కూడా ప్రభువా, ఇలాంటి అనుభవము మీరు కలుగు చేశారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాడు, మిమ్మల్ని ఘనపరుస్తున్నాడు కుటుంబంతో. తన పట్ల నీవు చూపిన మీ అపారమైన ప్రేమ, మీరిచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆపత్కాలములలో దుర్దినములలో మీరు ఎలాగూ తోడుగా ఉండి నెమ్మది దయచేశారు. అవన్నీ తలంచుకొని కుటుంబం అంతా మిమ్మల్ని స్తుతిస్తున్నారు. వారి సంతోషంలో మేము కూడా పాల్గొంది మేము కూడా స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. ఈ సందర్భముగా నీ లేఖనాలు మేము చదువుకొని ఉండగా లేఖనముల ద్వారా
మాకందరికీ క్షేమాభివృద్ధిని కలుగు చేయమని మీ ప్రియమైన కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సందర్భం ఒక కుటుంబానికి సంబంధించింది అయినప్పటికీ వర్తమానం మాత్రం అందరికీ ఎప్పుడైనా అంతే. కొన్నిసార్లు బర్త్డే చేసుకుంటూ ఉంటారు, కూడి పెట్టుకుంటారు. ఆ వర్తమానం వారికే కాదు, ఆ కుటుంబానికే కాదు, వర్తమానం చేరి వచ్చిన అందరికీ అది ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే వివాహంలో కూడా ఆ వర్తమానం వారిద్దరికీ కాదు, చేరి వచ్చిన వారందరికీ కూడా ఆ వర్తమానం ప్రయోజనకరం. కాబట్టి ఎప్పుడైనా కూడా సందర్భం అనేది ఒక కుటుంబానికి సంబంధించింది అయితే వర్తమానము అనేది అది అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని మనం తలంచాలి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి వర్తమానం కేవలం అంజీయ కుటుంబానికి మాత్రమే కాదు, అలాగే చేరి వచ్చిన మనకందరికీ కూడా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. 30వ కీర్తనలో మనం చదివిన ఈ వచనాలలో 3 మాటలు దేవుని గురించి దావీదు చెప్పాడు. మొదటి వచనంలో నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అన్నాడు. నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అన్నాడు. దొరికిందా మీకు ఆ మాట? మొదటి వచనంలో ఆ మాట ఉంది. 2వ వచనములో నీవు నన్ను స్వస్థపరిచితివి అన్నాడు. నీవు నన్ను స్వస్థపరిచితివి. 3వ వచనములో నీవు నన్ను బ్రతికించితివి అన్నాడు. 3 వచనాలలో 3 మాటలు దేవుని గురించి దావీదు పలికాడు. నీవు నన్ను ఉద్ధరించితివి, నీవు నన్ను స్వస్థపరిచితివి, నీవు నన్ను బ్రతికించితివి. ఈ 3 మాటలు దావీదు దేవునితో చెప్పాడు. మనం కూడా ఈ మాటలు చెప్పాలి దేవునితో కదా. మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని ఉద్ధరించాడా, ఉద్ధరించలేదా? దేవుడు మన జీవితాలలో కూడా ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో స్వస్థపరిచాడా లేదా? మన జీవితాలలో కూడా ఎన్నో పర్యాయాలు మరణకరమైన పరిస్థితుల్లో నుండి బ్రతికించాడా లేదా? బ్రతికించాడు. అంజీ విషయంలో కూడా దేవుడు అంజీయ కుటుంబాన్ని ఉద్ధరించాడని, అంజీయ విషయములో దేవుడు అతనిని స్వస్థపరిచాడని, దేవుడు అతనిని బ్రతికించాడు అని అంజీయ కూడా ఈ మాటలు దేవునితోటి చెప్పాలా? చెప్పుంటాడా? చెప్పే ఉంటాడు కదా. మనందరం కూడా ఈ 3 మాటలు దేవునితో చెప్పవలసిన వారంగా ఉన్నాం. అలాగైతే ప్రియులారా, దేవుడు మనలను ఉద్ధరించేవాడు, దేవుడు మనలను స్వస్థపరిచేవాడు, దేవుడు మనల్ని బ్రతికించేవాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మనము ఒక మాట మన సందర్భాన్ని బట్టి గుర్తు చేసుకుంటున్నాం. అంజీయను దేవుడు కనికరించి స్వస్థత దయచేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మన దేవుడు మనలను స్వస్థపరిచేటువంటి వాడు. దావీదు ఆ మాట చెప్పాడు కదా, నీవు నన్ను స్వస్థపరిచితివి అన్నాడు. మన దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడు. ఆయన మనకు ఆరోగ్యము దయచేసేవాడు.
నిర్గమాకాండం 15వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటి వచ్చిన తర్వాత వారు మంచి కీర్తన కూడా పాడి ప్రభువుని స్తుతించారు. ఆ కీర్తనలో తరువాత వారు మారా దగ్గరకు వచ్చారు. దేవుడు ఆ నీళ్లను మధురంగా మార్చాడు. ఆ సందర్భములో దేవుడు ఇశ్రాయేలీయులతో పలికిన మాట మనం చదువుకుందాం. 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆ మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే పదం మనకి బైబిల్లో ఎక్కడ వచ్చినా కూడా మనం ఏం అర్థం చేసుకోవాలి? నేనే అన్నాడంటే ఇక నేను తప్ప ఇంకొకరు లేరు అని అర్థం చేసుకోవాలి మనం. అది నేనే దేవుడను అన్నాడు కదా. నేనే దేవుడను అన్నాడంటే ఇక ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు, ఇంకంతే. ఇక్కడ కూడా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. అంటే ఇక మనలను స్వస్థపరిచేవారు ఆయన తప్ప ఇంకొకరు లేరు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయనే మనలను స్వస్థపరిచేవాడు. ఆయన తప్ప ఇక ఎవ్వరూ కూడా మనల్ని స్వస్థపరచలేరు. కొన్నిసార్లు మనం హాస్పిటల్స్కి వెళ్తాం, వైద్యులు మనకు వైద్యం చేస్తారు. అంత మాత్రాన వారు కాదు మనల్ని స్వస్థపరిచింది. అర్థమైందా? కేవలం వారిని దేవుడు మన ఆరోగ్యం కొరకు వాళ్ళను ఒక సాధనాలుగా వాడుకున్నాడే తప్ప స్వస్థపరిచింది మాత్రం ఎవరు? దేవుడే. అంతే, వారిని వాడుకున్నాడంతే. స్వస్థపరిచేవాడు ఆయన మాత్రమే. ఇర్మియా గ్రంథములో కూడా దేవుడు పలికిన మరొక మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనములో దేవుడు ఏమన్నాడో మనం చదువుదాం. ఎవరును లక్ష్య పెట్టని సియోను అనియు వెలివేయబడినది అనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను. దేవుడు అంటున్న మాట, నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను మాన్పెదను అన్నాడు. ఆరోగ్యము ఎవరు కలుగు చేస్తారు? దేవుడే. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పుదను అన్నాడు. అలాగైతే ప్రియ సహోదరులారా, సహోదరులారా, మనలను స్వస్థపరచువాడు ఆయనే. మనకు అనారోగ్యాలు వచ్చినప్పుడు, మనకు రోగములు సంభవించినప్పుడు మనలను బాగు చేసేవాడు, మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన మాత్రమే. ఆయనే చెప్పాడు, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. నీకు ఆరోగ్యము నేనే నీకు కలుగు చేసేదను అన్నాడు. అలాగైతే మనలను బాగు చేసేటువంటి వాడు దేవుడు, స్వస్థపరిచేవాడు దేవుడు. ఇక్కడ 30వ కీర్తనలో 2వ వచనములో దావీదు కూడా అన్నాడు, నీవు నన్ను స్వస్థపరిచితివి అన్నాడు. నీవు నన్ను స్వస్థపరిచితివి. అలాగైతే ఆరోగ్యము పొందిన మనమందరం కూడా, స్వస్థత పొందిన మనమందరం కూడా చెప్పవలసిన మాట ఏంటి? దావీదు చెప్పినట్టే, నీవు నన్ను స్వస్థపరిచితివి. ఎపఫ్రోదితు గురించి పౌలు వ్రాసిన మాట, ఒక మాట చదువుకుందాం.
ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో ఎపఫ్రోదితు గురించి పౌలు రాస్తూ ఆ సంఘానికి 27వ వచనములో ఏమన్నాడో చూడండి. 2వ అధ్యాయము 27వ వచనం. 2వ అధ్యాయము 27వ వచనం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. ఎపఫ్రోదితుకు రోగము వచ్చింది. ఆ రోగము వలన ఇక ఎపఫ్రోదితు ఏం కావాల్సి వచ్చిందట? చావునకు సిద్ధమై ఉండెను. అతడు చనిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోగము వలన. కొన్నిసార్లు మనకు కూడా రోగాలు వస్తే ఆ రోగము వలన మరణాలు కూడా సంభవిస్తాయి. ఎపఫ్రోదితుకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ పౌలు రాసిన మాట చూడండి, గాని దేవుడు అతడిని కనికరించెను అనే మాట. అలాగైతే ఎపఫ్రోదితుకు కూడా రోగము వచ్చినప్పుడు, ఆ రోగము వలన అతడు మరణించే పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు బ్రతికాడు ఎపఫ్రోదితు. ఎట్లా బ్రతికాడు? డాక్టర్లు బాగు చేశారా? కాదు. పౌలు రాస్తున్నాడు, దేవుడు అతనిని కనికరించెను అని. ఎపఫ్రోదితుకు రోగము వచ్చింది. ఆ రోగము వలన అతడు చావడానికి కూడా సిద్ధమైపోయాడు. చావు వచ్చేస్తుంది. కానీ దేవుడు కనికరించాడు కాబట్టి ఎపఫ్రోదితు బ్రతికాడు. మనమందరం కూడా అంతే. మనమందరం కూడా ఎన్నో రోగాలు మనకు వస్తున్నాయి, ఎన్నో అనారోగ్యాలు మనకు వస్తున్నాయి. అయినా కూడా మనము బాగవుతున్నామంటే మనం వాడే మందుల వల్ల కాదు. టాబ్లెట్స్ వాడుతున్నాం, ఇంజక్షన్స్ వేసుకుంటున్నాం, సిరపులు తాగుతున్నాం. కానీ వాటి వలననే మనం ఆరోగ్యం పొందుతున్నామంటే మాత్రం కరెక్ట్ కాదు. దేవుడు కనికరించాడు, దేవుడు మనలను స్వస్థపరిచాడు, దేవుడే మనలను బాగు చేశాడంటే మహిమ ఎవరికి రావాలి? మందులకు కాదు మహిమ రావాల్సింది. పేరు ఎవరికి రావాలి? మందులకు కాదు, ఇంజక్షన్లకు కాదు రావాల్సింది. ఎవరికి? దేవునికి. ఆయన గనక కనికరించకపోతే ఈ మందులు ఏం పనిచేస్తాయి? అది కనుక దేవుడు అతనిని కనికరించెను అనే మాట పౌలు రాస్తున్నాడు. అలాగైతే మన సహోదరుడు అంజీయ విషయంలో కూడా దేవుడు అతనిని కనికరించాడు, దేవుడు అతనిని స్వస్థపరిచాడు, దేవుడు అతనిని బాగు చేశాడు. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియులరా, దేవుడు మనలను స్వస్థపరిచేవాడు, ఆయనే మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు. అయితే మనమేం చేయాలి? అనారోగ్యం వచ్చినప్పుడు మనమేం చేయాలి? అక్కడే దావీదు చెప్పిన మాట చూడండి. 2వ వచనంలో, కీర్తన గ్రంథం 30వ కీర్తన 2వ వచనంలో, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అన్నాడు. దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడు మనల్ని? చెప్పండి. దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడు మనల్ని? ఆయన స్వస్థపరచాలంటే మనం ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నేను నీకు మొర్ర పెట్టాను కాబట్టి నువ్వు నన్ను స్వస్థపరిచావు. దేవునికి మనము ప్రార్థన చేస్తేనే ఆయన మనకు బాగు చేస్తాడు. అలాగైతే రోగం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? రోగం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఆసుపత్రికి పరిగెత్తటం కాదు ముందు. ఆసుపత్రులకు పరిగెత్తటం కాదు ముందు. రోగం వచ్చినప్పుడు ముందు ఎవరికి చెప్పాలి? దేవుని సన్నిధిలో మోకరించి, దేవా ఇదిగో నాకు ఈ అనారోగ్యం ఉంది, ఇదిగో నాకు ఈ శరీర సంబంధమైన సమస్య నా దేహంలో ఉంది ప్రభువా, నన్ను స్వస్థపరిచేవాడువు నీవే, నాకు ఆరోగ్యం ఇచ్చేవాడువు నీవే. నీవు ఇవ్వకపోతే నాకు ఆరోగ్యం రాదు. నేను ఎన్ని మందులు వాడినా, ఎంత పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినా నాకు ఆరోగ్యం రాదు. నన్ను బాగు చేసేవాడువు నీవే. నన్ను కనికరించి నాకు ఆరోగ్యమయ్యా, బాగు చేయ్యా అని ప్రభువుకు మనం ప్రార్థన చేసుకుంటే అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? డాక్టర్లను వాడుకొని వాళ్ళు ఇచ్చేటువంటి మందుల ద్వారా దేవుడు మనకేమిస్తాడు?
స్వస్థత ఇస్తాడు. దేవునికి మనము ప్రార్థన చేయాలి, దేవునికి మనము మొర్ర పెట్టుకోవాలి. మనం మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఏం చేసుకోవాలి? మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన మానకూడదు. నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అలాగైతే దావీదు ఏం చేశాడు? అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేశాడు దావీదు? దేవునికి మొర్ర పెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. హిజ్కియాకు కూడా రోగం వచ్చింది. ఏ రోగం? హిజ్కియాకు వచ్చిన రోగం కూడా తలనొప్పి కాదు కదా. హిజ్కియాకు వచ్చింది రోగం ఎటువంటిది? ఎపఫ్రోదితుకు వచ్చినట్టుగానే మరణకరమైన రోగము వచ్చింది. మరణకరమైన రోగము హిజ్కియాకు కూడా వచ్చినప్పుడు హిజ్కియా కూడా ఏం చేశాడు? హాస్పిటల్కి పరిగెత్తలా. అంటే అప్పట్లో హాస్పిటల్ లేకపోయినా వైద్యులు ఉన్నారు, అప్పట్లో కూడా వైద్యుల దగ్గరికి పరిగెత్తలా. ఏం చేశాడు హిజ్కియా? తన గోడ తట్టు తన ముఖము తిప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు? స్వస్థపరిచేవాడు ఆయన కాబట్టి, వైద్యులు కాదు. స్వస్థపరిచేవాడు ఆయన కాబట్టి ముందు సమస్యను ఆయనకు చెప్పుకున్నాడు. హిజ్కియా కూడా కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు హిజ్కియాను కనికరించాడు, హిజ్కియాకు ఆరోగ్యం ఇచ్చాడు కదా. అలాగైతే ప్రియ సహోదరుడా, సహోదరి, స్వస్థపరిచేవాడు ఆయనే. గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయనే మనలను బాగు చేసేవాడు కాబట్టి, ఆయనే మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు కాబట్టి, మనకందరికీ అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఆయనకు మొర్ర పెట్టుకోవాలి, ఆయనకు ప్రార్థన చేసుకోవాలి. అసలు దేవుడే చెప్పాడు, నాకు ప్రార్థన చేయాలి మీరు, నీకే సమస్య వచ్చినా ముందు నన్ను అడగండి అని చెప్పాడు దేవుడు. చూడండి, ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథంలో 50వ కీర్తన 15వ వచనంలో దేవుడు ఏమన్నాడో చూడండి. 50వ కీర్తన 15వ వచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు అన్నాడు. నీకు ఆపదొస్తే ఏం చేయాలి నువ్వు? దేవుడు అంటున్నాడు ఈ మాట. నీకు ఆపదొస్తే నువ్వేం చేయాలి? నాకు మొర్రపెట్టు. నీకు అనారోగ్యం వస్తే నువ్వేం చేయాలి? నాకు మొర్రపెట్టు. నీకేదన్నా అవసరం వస్తే నువ్వేం చేయాలి? నాకు మొర్రపెట్టు. దేవుడు అంటున్నాడు, నాకు మొర్ర పెట్టండి అంటున్నాడు. దేవునికి మొర్ర పెట్టాలి మనం. దేవుడికి మన సమస్య ఏంటో, మన రోగం ఏంటో, మన కష్టం ఏంటో ఆయనకు మనం చెప్పుకోవాలి. అది అలవాటు చేసుకోండి. ఏ సమస్య వచ్చినా కూడా ముందు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి మనము మొర్ర పెట్టుకోవాలి. సమస్య రాగానే వెంటనే ఫోన్ తీసుకొని, అమ్మా నాకు ఈ సమస్య వచ్చింది, నాన్న నాకు ఈ సమస్య వచ్చింది, ఏం చేయమంటామని ఫోన్లు చేయటం కాదు. ఏం చేయాలి? ముందు ఎవరికి ఫోన్ చేయాలి? ముందు దేవుడికి ఫోన్ చేయండి. దేవుడికి చెప్పాలి మన యొక్క సమస్య, తర్వాత చెప్పొచ్చులే మన కుటుంబంలోని వారికి. ప్రార్థన చేయాలి. దేవుడు అంటున్నాడు, నీకు ఆపత్కాలము వస్తే నీవు నాకు మొర్ర పెట్టు. తర్వాత ఏమన్నాడు? నువ్వు నాకు మొర్ర పెడితే నేను నిన్నేం చేస్తాను? అక్కడే చెప్పాడు, నేను నిన్ను విడిపిస్తా. మొర్ర పెట్టాడు కాబట్టే దావీదును స్వస్థపరిచాడు. మొర్ర పెట్టాడు కాబట్టే భక్తుల్ని విడిపించాడు. మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. 34వ కీర్తన కూడా చూడండి, ఒక మాట చదువుదాం. 34వ కీర్తన 6వ వచనం, మనము దేవుడికి మొర్ర పెట్టుకుంటే, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన అన్నాడు, నువ్వు నాకు మొర్ర పెడితే నిన్ను విడిపిస్తా అన్నాడు. 34వ కీర్తన 6వ వచనం, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించాడు అన్నాడు భక్తుడు. దేవుడు ఆలకిస్తాడు మనం మొర్ర పెడితే. తర్వాత ఏమన్నాడు? అతని శ్రమలన్నింటిలో నుండి అతనిని రక్షించను.
మొర్ర పెడితే ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. మొర్ర పెడితే ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. 17వ వచనంలో కూడా చూడండి, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. అలాగైతే ప్రియ సహోదరులారా, సహోదరులారా, దేవునికి మనము ప్రార్థన చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి మనం ఏం చేయాలి? అనారోగ్యం వస్తే, రోగం వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే ఏం చేయాలి? దేవుడికి మనము మొర్ర పెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుడు స్వస్థపరుస్తాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. నేను ఒక మాట అంటున్నా, ముందు సంఘపు పెద్దలను పిలిపించడానికి ముందు నువ్వేం చేయాలి? ముందు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అది అక్కడ పదం లేదులే. సంఘపు పెద్దలను నువ్వు పిలిపించడానికి ముందు నువ్వేం చేయాలి? ముందు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఎవరికి చెప్పాలి? సంఘానికి చెప్పాలి. సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. నువ్వు ప్రార్థన చేసుకో. తర్వాత సంఘపు పెద్దలకు చెబితే సంఘపు పెద్దలు కూడా వచ్చి ఏం చేస్తారు? నీకోసం ప్రార్థన చేస్తారు. 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. నూనె స్వస్థపరిచిద్దా? ప్రార్థన స్వస్థపరిచిద్దా? పెద్దలు రాసిన నూనె స్వస్థపరుచును అని ఉందా? పెద్దలు చేసిన ప్రార్థన స్వస్థపరుచును అని ఉందా? ఏమ్మా చెప్పండి. నూనె కాదా? నూనె ప్రార్థన. ప్రార్థన స్వస్థపరుచును. మరి నూనె ఎందుకు పూసారయ్యా? నూనె ఎందుకు పూసారు? తలనొప్పి వస్తే జెండు బాబు ఎందుకు పూసుకుంటున్నా? అందులో ఔషధ గుణాలు ఉంటాయి. నూనెలో ఏమున్నాయి? ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ ఔషధ గుణాలు మనల్ని ఏం చేస్తాయి? ఆ రోగం నుంచి కొంత ఉపశమనాన్ని కలుగు చేస్తాయి. కానీ ఆ నూనె కాదు మనల్ని స్వస్థపరిచేది. అర్థమైందా? ప్రార్థన స్వస్థపరుచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. కానీ ఈ మాటను పట్టుకొని వేల రూపాయల వ్యాపారం జరుగుతుంది కొన్ని సంఘాలలో. ఈ మాట పట్టుకొని నూనె సీసాలు అమ్ముతున్నారు. 5 సీసాలు అయితే ఒక రేటు, 3 సీసాలు అయితే ఒక రేటు, 5 సీసాలు అయితే రేటు తగ్గిద్ది. అమ్ముతున్నారు. నిజం, నేను చెప్పేది కాదు. ఖర్చీఫులు కూడా అమ్ముతున్నారు. మనలను స్వస్థపరిచేది నూనె డబ్బాలు కాదు, ఖర్చీఫులు కాదు. ఏది మనల్ని స్వస్థపరిచేది? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. కాబట్టి 2 తలంపులు నేను జ్ఞాపకం చేస్తున్నా. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒకటేంటి చెప్పండి? నేను చెప్పిన అంశాలలో రెండు మాటలు చెప్పా. ఒకటి, మనలను స్వస్థపరచువాడు ఆయనే. ఇక ఆయన తప్ప ఇంకెవరు స్వస్థపరచలేరు. ఆయనే మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు. ఆయనే కాబట్టి ఆయన మనల్ని స్వస్థపరచాలంటే మనమేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది రెండవది. స్వస్థపరచువాడు ఆయన స్వస్థపరచువాడు కాబట్టి మనమేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయనకు మనం ప్రార్థన చేస్తే ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన మనల్ని స్వస్థపరచడానికి అనేకమైనటువంటి ఆ పరిస్థితులను ఆయన వనగూర్చి మనకు ఆరోగ్యము ఇస్తాడు. నేను ఈ మాట చెబుతుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొందరు అనొచ్చు, నేను మందులు వాడుతున్నా కూడా నాకు తగ్గటం లేదయ్యా కదా, నేను మందులు వాడుతున్నా కూడా నాకు తగ్గటం లేదే, మరి నా సంగతి ఏంటి? పౌలును కూడా దేవుని సన్నిధిలో 3 సార్లు ప్రార్థన చేశాడట. నాకు ముళ్ళు ఉంది,
నా శరీరంలో ముళ్ళు ఉంది, ఈ ముళ్ళు తీసేయి 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 అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడు, ఆ ముళ్ళు నేనే నీకు పెట్టాను, అది తీసేసే ముళ్ళు కాదు, నువ్వెన్ని మందులు వాడినా కూడా ఆ ముళ్ళు పాదు, అది అట్లాగనే ఉంటుంది, నువ్వు వాడుకుంటే మందులు వాడుకు, అది నీ ఇష్టం, ముళ్ళు మాత్రం నేను తీసేయను, కానీ నువ్వు బ్రతికినంత కాలం ఆ ముళ్ళు నీకున్న నా కృప నీకు సరిపోయింది. మందులు వాడుతున్నా కూడా ముళ్ళు బాదు కొన్నిసార్లు, కానీ ఆ ముళ్ళు మనకున్నా కూడా, ఆ ముళ్ళు మనల్ని గుచ్చుకుంటున్నా కూడా మనకి ఏ కీడు సంభవించకుండా ఆయన ఏం చేస్తాడు, తన కృపను మాత్రం కనపరుస్తున్నాడు. అది అందుకనే నువ్వు ఎన్ని మందులు వాడుతున్నా కూడా నీకు అది తగ్గటల్లా, కానీ ఆయన కృప మాత్రం నీకు ఉన్నది. అది కాబట్టి సహోదరులారా, సహోదరీలారా, కొన్నిసార్లు మన దేహంలో కొన్ని అనారోగ్య పరిస్థితులు వస్తాయి, మందులు వాడుతున్నా కూడా అవి తగ్గడం లేదు అంటే దేవుడు ఆ ముళ్ళు నీ దేహంలో అలా ఉంచాడు. అయితే ఆయన కృప మాత్రం నీ పట్ల ఉంటుంది. నీవు బ్రతికినంతకాలం ఆయన కృపచేతనే నీ జీవితాన్ని కొనసాగిస్తావు. కాబట్టి స్వస్థపరచువాడు ఆయన. ఆయన మనల్ని స్వస్థపరచాలంటే, ఆయన మన జీవితకాలం అంతా ఆయన కృపచేతనే మనల్ని నడిపించాలంటే మనం రోజు ఏం చేసుకోవాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలంతే. ప్రార్థన. గొప్ప సేవకుడు, దాదాపు ప్రపంచ దేశాలలోనే ఆయన గొప్ప పేరు సంపాదించిన గొప్ప దైవజనుడు, సేవ చేశాడు. బిల్లీ గ్రహాం గారు 17 సంవత్సరాలు మంచంలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు మంచంలో ఉన్నాడు. ఆయనకి ఎముకలకు జబ్బు వచ్చింది. ఎముకలకు జబ్బు వచ్చింది. ప్రార్థన చేసి ఉంటాడా లేదా? ఆయన దేవుడు బాగు చేశాడా? లేదు. నేను నీకు ఆ ముళ్ళు పెట్టాను అంతే. దేవుని సేవకుడు భక్త సింగ్ గారు కదా, మనకు తెలుసు, గొప్ప సేవ చేశాడు. పక్షవాతంతో మంచంలో ఉండి చివరిలో కోమాకి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు కోమాలో ఉన్నాడు. కోమాలోనే ఉండిపోయాడు. జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కృప మాత్రం మనల్ని వెంటాడుతుంది. నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన కృప చేత మనము బ్రతకాలి అంటే మనం ఏం చేసుకోవాలి? రోజు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. 30వ కీర్తనలో దావీదు ఆయన స్వస్థపరిచేవాడని, ఆయన ఉద్ధరించేవాడని, ఆయన బ్రతికించేవాడని దేవునిని కొనియాడుతూ, దేవుడు మన పట్ల ఆ కార్యాలు చేయాలంటే ప్రార్థన చేయాలి అని మనకు నేర్పుతున్నాడు. ఈ సమయంలో నేను ఇంకొక 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, స్వస్థత పొందిన తరువాత, దేవుడు మనకు రోగాలు వచ్చినప్పుడు బాగు చేస్తున్నాడు కదా, స్వస్థత పొందిన తరువాత కొంతమంది వ్యక్తులు ఏం చేశారనేది మన పాఠం కోసం జ్ఞాపకం చేసుకుందాం. అది ఒక 5 మాటలు నేను గుర్తు చేస్తా. స్వస్థత పొందిన తరువాత నువ్వేం చేయాలి, వాళ్ళు ఏం చేశారు, ఆ మాటలు ఒక 5 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మనకు కూడా రోగాలు వస్తున్నాయి, దేవుడు కనికరిస్తున్నాడు, మనల్ని కూడా బాగు చేస్తున్నాడు, స్వస్థత ఇస్తున్నాడు. స్వస్థత పొందిన తర్వాత ఏం చేయాలి మనం? వాళ్ళు ఏం చేశారు, అది మన పాఠం కోసం ఒక 5 మాటలు గుర్తు చేసుకుందాం. మొదటి మాట, దావీదు ఏం చేశాడు చెప్పండి? దావీదు ఏం చేశాడు స్వస్థత పొందిన తర్వాత? యెహోవా, మొదటి వచనములో యెహోవా అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? 2వ వచనములో యెహోవా నా దేవా ఎవరితో మాట్లాడుతున్నాడు?
3వ వచనములో యెహోవా అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు దేవునితో? నీవే నన్ను ఉద్ధరించావు, నీవే నన్ను స్వస్థపరిచావు, నీవే నన్ను బ్రతికించావని దేవునిని కొనియాడుతున్న దావీదు. దేవుడు దావీదును స్వస్థపరిచిన తరువాత ఆయన దేవుని దగ్గరకు వెళ్ళి యెహోవా, యెహోవా నా దేవా, యెహోవా అంటూ దేవునిని దావీదు ఏం చేస్తున్నాడు? కొనియాడుతున్నాడు. ఏమని? నన్ను ఉద్ధరించింది నువ్వేనయ్యా, నన్ను స్వస్థపరిచింది నువ్వేనయ్యా, నన్ను బాగు చేసింది నువ్వేనయ్యా, నన్ను బ్రతికించింది నువ్వేనయ్యా. దేవునిని స్తుతిస్తున్నాడు, దేవునిని కొనియాడుతున్నాడు, దేవునిని ఘనపరుస్తున్నాడు. అలాగైతే స్వస్థత పొందిన మనము కూడా దావీదు వలె ఏం చేయటం మంచిది చెప్పండి? ఏం చేయాలి మనం కూడా? దేవునిని కొనియాడాలి. దేవుని సన్నిధిలో మోకరిల్లి ఈ మాట చెప్పండి, దేవా నన్ను స్వస్థపరిచావు, నీకు స్తోత్రములయ్యా. స్వస్థత పొందిన వారు ఏం చేయాలి? దేవునిని కొనియాడాలి. మొదటి మాట. 10 మంది కుష్ఠరోగులు దూరమును నిలిచి యేసు ప్రభువుకు మొర్ర పెట్టుకున్నారు కదా. యేసు ప్రభువా మమ్మును కనికరించు అని ఆయనకు మొర్ర పెట్టుకున్నారు. మనం చెప్పుకుంది ఇదే కదా. యేసు ప్రభుకి ఏం చేయాలి? రోగం ఉంటే మొర్ర పెట్టుకోవాలి. యేసు ప్రభువుకి ఆ 10 మంది కుష్ఠరోగులు మొర్ర పెట్టుకుంటే ప్రభువు వాళ్ళ మీద కనికరపడి ఏం చెప్పాడు? మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకి కనపరుచుకోండి అన్నాడు. మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకి కనపరుచుకోండి అన్నాడు. అదేందయ్యా, స్వస్థత ఇవ్వకుండా మమ్మల్ని కనపరుచుకోమంటావేంటి అని ఎవరన్నా అడిగారు? ఆ 10 మందిలో ఒక్కడు కూడా అడగల కదా. ఒకవేళ ఆ 10 మందిలో నేనుంటే అన్ని ఉండేవాడినేమో. ఏమని నాకేమి ఇవ్వకుండా నేనట్టు పోయేది? స్వస్థత ఇస్తే కాదు. 6 రాతి బాణాలకి నీళ్లు పోయమన్నాడు, నీళ్లు పోశారు. నీళ్లు పోసిన తర్వాత ఏం చెప్పాడు? పరిచారకులకి ముంచుకొని పోండి అన్నాడు. అదేంటది? రసంగా మార్చకుండా ముంచుకోమంటావేంటి అని ప్రశ్నించారు ఎవరన్నా? ప్రశ్నించలా. ఈ 10 మంది కుష్ఠరోగుల్లో కూడా మాకు స్వస్థత ఇవ్వకుండా మమ్మల్ని వెళ్ళమంటున్నావేంటి యాజకుడి దగ్గరికి అని ఎవరన్నా ప్రశ్నించారా? ఎవరు ప్రశ్నించలే, వెళ్ళిపోయారు అంతే. వారు వెళ్ళుచూ ఉండగా స్వస్థత పొందారు. స్వస్థత పొందిన తర్వాత వెళ్ళారా? వెళ్ళేటప్పుడు స్వస్థత పొందారా? వారు వెళ్ళుచూ ఉండగా స్వస్థత పొందారు. అది విశ్వాసం. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. దేవా, నాకున్న ఈ అనారోగ్యాన్ని నీవు స్వస్థపరచగలవు, నీ చిత్తమైతే నాకు ఆరోగ్యం ఇవ్వగలవు. ఒకవేళ నీ చిత్తం కాకపోతే నా దేహములో ఈ అనారోగ్యం అలాగే ఉండుగాక, కానీ నీ కృప మాత్రం నా మీద చూపించు. అట్లా ప్రార్థన చేయాలి మనం. విశ్వాసం. వారు వెళ్ళుచూ ఉండగా స్వస్థత పొందారు. వెంటనే వారు దేహాలు చూసుకున్నారు. ఒక్కడ మాత్రం ఏం చేశాడు? గొప్ప శబ్దముతో కదా, గొప్ప శబ్దముతో ఆ మాట ఉంది. ఇంక ఎంత పెద్ద గరిసి ఉంటాడు. గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచచ్చు వారు మరలా వెనక్కి వచ్చేసి ఆయన పాదముల మీద సాగిలపడి ప్రభువుకి ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. స్వస్థత పొందిన వారు ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించాలి. అంజియ కూడా, రాణి కూడా, బిడ్డలు కూడా మోకరిల్లి దేవుని సన్నిధిలో, ప్రభువా నీవిచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు స్తోత్రములు అని చెప్పి ఉండి ఉంటారు అని నేను అనుకుంటున్నా. చెప్పాలి. అది దేవునికి మనము ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. నంబర్ 1.
స్తుతి కూడిక పెట్టాలి కాదు, స్తుతి కూడిక పెట్టడం స్తుతించినట్టు కింద కాదు. అంటే నీకు విశ్వాసం ఉంది కరెక్టే, కానీ నీవు వ్యక్తిగతంగా కూడా ఏం చేయాలి? ఇంట్లో ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పాలి. ఇది మొదటిది. స్వస్థత పొందిన వారు ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని కొనియాడాలి. రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. 5 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. స్వస్థత పొందినటువంటి వారు ఏం చేశారు బైబిల్లో, వాళ్ళు ఏం చేశారు, మనం కూడా అలాంటివి చేస్తే మంచిగా ఉంటుంది అనే పాఠం నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయములో యేసు ప్రభువు ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వాడిని స్వస్థపరిచాడు. అక్కడ ఒక వ్యక్తిని. యోహాను సువార్త 5వ అధ్యాయం. బెతెస్దా కోనేటి దగ్గర చాలా మంది పడిపోయి ఉన్నారు అనారోగ్యాల చేత. కానీ యేసు ప్రభువు ఒక్కడి దగ్గరికే వెళ్ళి బాగు చేశాడు. అందరిని బాగు చేయొచ్చుగా యేసు ప్రభు? అందరిని బాగు చేశాడు? అక్కడ బాగు చేయలే, ఒక్కడి దగ్గరికే వెళ్ళాడు. అది ఆయన చిత్తం. అది మనం కూడా నేర్చుకోవాలి. ఒక్కడి దగ్గరికే వెళ్ళి వాణ్ణి పరిపెత్తుకొని నడువని చెప్పాడు. వాడు స్వస్థత పొందాడు. స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు? అది మనం రెండవది మనం తెలుసుకుందాం. 14వ వచనం చూడండి. 14వ వచనం, అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచెను. ఎక్కడ కనపడ్డాడు ఇతడు? ఎక్కడ కనపడ్డాడు? అట్లాగైతే స్వస్థత పొందిన తరువాత ఇతడు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయమునకు వెళ్ళాడు. స్వస్థత పొందిన తరువాత ఇతడు దేవాలయముకు వెళ్ళాడు. మనం కూడా స్వస్థత పొందిన తరువాత ఎక్కడికి రావాలి చెప్పండి? దేవాలయానికి రావాలి. కొంతమంది హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట ఇస్తారు. హాస్పిటల్కి వెళితే వాళ్ళు మాట ఇస్తారు, నన్ను కనుక దేవుడు బాగు చేస్తే నేను ఇక నుంచి ఎక్కడికి వస్తాను, మీతో పాటు మందిరానికి వస్తానయ్యి అని అంటారు. కానీ రారు మళ్ళీ కదా. ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ చెబుతారు, ఎక్కడ? హాస్పిటల్లో ఉన్నప్పుడేమో చెబుతారు, దేవుడు కనికరించి స్వస్థత ఇస్తే మళ్ళీ ఎక్కడికి రారు, ఇక దేవాలయానికి రారు, మందిరానికి రారు, మళ్ళీ లోకంలోని తిరుగుతూ ఉంటారు. ఇతడును చూసి మనం నేర్చుకోవాలి. ఇతడు స్వస్థత పొందిన తరువాత యేసు ప్రభువుకి ఎక్కడ కనపడ్డాడు? దేవాలయములో కనపడ్డాడు. స్వస్థత పొందిన ప్రతి ఒక్కరము కూడా ఆయనకు ఎక్కడ కనపడాలి? దేవాలయములో కనపడాలి. ఆయన దేవాలయములో వానిని చూచెను. దేవాలయములో కనపడాలి మనం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా పుట్టుకతో కుంటివాడు ఉన్నాడు కదా. వాడు రోజు ఎక్కడ కూర్చునేవాడు? దేవాలయం బయట కూర్చునేవాడు, ఆ మెట్ల మీద కూర్చునేవాడు. ఎందుకు? డబ్బుల కోసం కదా. రోజు అక్కడ కూర్చునేటువంటి వాడు. కానీ ఒకరోజు పేతురు యోహానులు వెళ్ళి అతన్ని ఏం చేశారు? కాలు నడిచేటట్టుగా చేశారు. ఇప్పుడు నాకు కాలు వచ్చింది కదా అని చెప్పి ఇక వాడు మెట్లు దిగి ఇటుపోలా, ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడా? ఆ 10 మందిలో 9 మంది అట్లాగనే వెళ్ళిపోయారు కదా, అలాగే వెళ్ళిపోయారు. కానీ ఒక్కడ మాత్రం ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ మెట్ల మీద కూర్చున్నవాడు కూడా బాగైన తర్వాత, కాలు వచ్చిన తర్వాత వాడు మెట్లు దిగి ఇటుపోలా, మెట్లు ఎక్కి ఇటు వెళ్ళాడు, వాడు దేవాలయంలోకి వెళ్ళాడు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. స్వస్థత పొందిన వారు రెండవదిగా ఏం చేయాలంటే దేవుని మందిరమునకు రావాలి. చూడండి 3వ అధ్యాయం 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాడా? దేవాలయంలోకి వెళ్ళాడా? అది దేవుని ఆలయములో కనపడాలి మనం.
దేవుని ఆలయంలో కనపడాలంటే దేవుని ఆలయంలోకి వచ్చి ఎట్లా కనపడాలి? నిద్రపోతా కాదు. ఎట్లా కనపడాలి? దేవుని ఆలయంలో కనపడాలంటే దేవుని ఆలయంలో ఏముంటుంది? చల్లటి గాలి ఉంటుందా? కొన్ని మందిరాల్లో ఏసీ కూడా పెడుతున్నారు. చల్లటి గాలి ఉంటే కమ్మ కూర్చోవచ్చనా? దేవుని ఆలయంలో కనపడితే చాలా, ప్రజెంట్ వేయించుకుంటే చాలా? కాదు. దేవుని ఆలయంలో ఏముంటుంది? ప్రాముఖ్యంగా 3 విషయాలు. దేవుని మందిరములో ఆరాధన ఉంటుంది, దేవుని మందిరములో వాక్యము ఉంటుంది, దేవుని మందిరములో ప్రార్థన ఉంటుంది. అంటే ఈ 3 అనుభవాలు నీ జీవితంలో కూడా ఉండాలి. ఎప్పుడు? నీవు స్వస్థత పొందిన తరువాత, దేవుడు నిన్ను కనికరించి నీ రోగమును బాగు చేసిన తరువాత దేవుని మందిరమునకు వచ్చి ప్రభువుని ఆరాధించాలి. దేవుని వాక్యము వింటూ వాక్యానుసారంగా బ్రతకాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. ఈ అనుభవం ఉండాలి స్వస్థత పొందిన తర్వాత. కొంతమంది మాత్రం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి స్వస్థత పొందిన తర్వాత మందిరానికే రారు. దేవుడు అలాంటి వారికి తప్పకుండా తీర్పు తీర్చుతాడు ఒకరోజు. 3వది జ్ఞాపకం చేసుకుందాం. స్వస్థత పొందిన వారు ఏం చేశారు అనేది మనం చూస్తున్నాం. 1, స్వస్థత పొందిన వారు ఏం చేశారు? ప్రభువుని స్తుతించారు. 2, స్వస్థత పొందిన వారు ఏం చేశారు? దేవుని ఆలయములోనికి వెళ్ళి దేవుని ఆలయములో ఉన్న ఆరాధన, దేవుని మందిరములో ఉన్న వాక్యం, దేవుని మందిరములో ఉన్న ప్రార్థనలలో వారు కూడా పాలు పంపులు పొందాలి. 3వది ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదువుదాం. చూడండి, 14వ వచనం. భోజనాలు వచ్చినాయా? రాలేదు ఇంకా? వచ్చేసినాయా? 14వ వచనం. యేసు దేవాలయములో వానిని చూచి, యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్న మాట చూడండి. ఇదిగో, స్వస్థత పొందావు కదా, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక పాపము చేయొద్దు అన్నాడు. 3వ మాట మనం నేర్చుకుందాం. స్వస్థత పొందిన తరువాత ఏం చేయకూడదు? పాపము చేయవద్దు అన్నాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? కొన్ని అనారోగ్యాలు ఎందుకు వస్తాయి? పాపము చేస్తే వస్తాయి. కొన్ని అనారోగ్యములు పాపము చేస్తే వస్తాయి. అన్నీ కాదు, అన్నీ అని నేను అంటల్లా. పాపము చేస్తే దేవుడు శిక్షగా కొన్ని అనారోగ్యాలు మనకు పంపుతాడు. ఈ 5వ అధ్యాయములో ఉన్న ఆ వ్యక్తికి అనారోగ్యం ఎందుకు వచ్చింది? పాపం చేశాడు. అందుకని ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నిన్ను నేను బాగు చేశాను కదా, ఇక నుంచి నువ్వు పాపం చేయకుండా ఉండు. మళ్ళీ నువ్వు పాపం చేస్తే నీకు ఇంకా ఎక్కువ కీడు వస్తుంది అని ప్రభు అతన్ని హెచ్చరిస్తున్నాడు. అలాగైతే స్వస్థత పొందిన మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటిదంటే, దేవుడు నాకు ఇది ఎందుకు అనుమతి ఇచ్చాడు? నేనేం చేశాను? నాలో తప్పిదములు ఏమైనా ఉన్నాయా అని స్వపరీక్ష చేసుకొని ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన కూడా చేసుకుంటే ప్రభు చెప్తాడు, ఫలానా తప్పిదం నీలో ఉంది కదా అంటాడు. మనం ఏం చేయాలి? పాపము చేయకూడదు. ఇదిగో నీవు స్వస్థత నొందితివి, ఇక నువ్వు మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉన్నట్లుగా పాపం చేయొద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం. అయోగ్యత పెట్టుకొని, మనలో తప్పిదాలు పెట్టుకొని, మనలో పాపం పెట్టుకొని రొట్టెలో మనము పాలు పొందితే రోగము వస్తుంది అని కొరింథీ పత్రికలో పౌలు కూడా రాశాడు. కనుక ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు మనల్ని కనికరించి మనల్ని స్వస్థపరిచిన తర్వాత ఏం చేయకూడదు చెప్పండి? పాపము చేయకూడదు. లోపాలు సరిచేసుకోవాలి, తప్పిదాలను సరిచేసుకోవాలి. దేవునికి ఇష్టలంగా మనము బ్రతకాలి, అది నేర్చుకోవాలి. పాపము చేయకూడదు. యాకోబు పత్రికలో ఒక మాట చదువుదాం చూడండి. ఇందాక మనం చదివాం కదా 5వ అధ్యాయం, అక్కడ కూడా ఇదే తలంపు మనం గుర్తు చేసుకోగలం. 5వ
అధ్యాయములో 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతనిని లేపును. మంచం మీద నుంచి లేపుతాడు, పడక మీద నుంచి లేపుతాడు. తర్వాత ఏముందో చూడండి, అతడు పాపములు చేసిన వాడైతే అన్నాడు. ఎవరు అతడు? ఆ రోగము వచ్చిన వాడు పాపములు చేసిన వాడైతే దేవుడు కనికరించి స్వస్థపరిచాడు కాబట్టి అతడి పాపములను కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. అందుకనే స్వస్థపరిచింది. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అని వ్రాశాడు. ఒకవేళ అతడు పాపం చేసిన వాడైతే ఆ పాపాన్ని బట్టి వచ్చిందేమో ఆ రోగం, అందుకని దేవుడు అతన్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు అని యాకోబు కూడా వ్రాస్తున్నాడు. కాబట్టి క్షమించాడు కాబట్టి మళ్ళీ ఏం చేయకూడదు? ఇక మళ్ళీ ఆ పాపము చేయకూడదు. 3 మాటలు. స్వస్థత పొందిన వారు ఏం చేశారు? ప్రభువుని స్తుతించారు. స్వస్థత పొందిన వారు ఏం చేశారు? దేవాలయములోనికి వెళ్ళారు. స్వస్థత పొందిన వారు ఏం చేయాలి? పాపము చేయకూడదు. ఇంకొక 2 మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. భోజనాలు వచ్చినాయి, వెళదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. దయ్యాలు పట్టిన వాడి సంగతి మనకు తెలుసు. 5వ అధ్యాయంలో ఆ గెరాసేనుల దేశంలో దయ్యాలు పట్టిన వాడు ఉన్నాడు. అతన్ని కూడా యేసు ప్రభు బాగు చేశాడు కదా. బాగు చేసిన తరువాత అతడు ఏం చేశాడు అది మనం చదువుదాం. 18వ వచనం, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఇతడు ఆశ ఏంటి? నన్ను నువ్వు బాగు చేసావు కదా, నన్ను నువ్వు బాగు చేసావు కదా, ఇక నుంచి నా జీవితం అంతా నీకోసమే చెయ్యాలయ్యా, నాకు మనసులో ఉంది, నీతోటే ఉంటా అని వాడు ఆశపడ్డాడు పాపం. కానీ ప్రభు మాత్రం పర్మిషన్ ఇవ్వాల. ఏమన్నాడు చూడండి, ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుము. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇంటిలో వెళ్ళు, ఇంటిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు? నువ్వు సమాధుల్లో ఉన్నావు. ఇంతకాలం నీ పరిస్థితి ఏంటో నీ ఇంట్లో వాళ్ళకి తెలియదు. నీవు ఇంటి వారి యొద్దకు వెళ్ళి దేవుడు నీ యందు కనికరపడి నిన్ను స్వస్థపరిచిన విషయం ఎవరికి చెప్పమన్నాడు? ఇంటిలో వారికి చెప్పు. ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. స్వస్థత పొందిన వారు ఏం చేయాలి? సాక్ష్యం. ఈడేం చేశాడు? 20వ వచనం, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇంటిలోనే కాదు, ఈడు చెప్పింది ఎక్కడ చెప్పాడు? దెకపొలిలో కూడా. దెకపొలి అంటే దాదాపు 10 గ్రామాలు ఉంటాయి. ఆ 10 గ్రామాలను దెకపొలి అంటారు. ఈ 10 గ్రామాలలో కూడా యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అది ఎట్లా వచ్చింది నీకు అనారోగ్యం? తగ్గింది. ఎట్లా తగ్గింది అని అంటే కిమ్స్లో నన్ను ఆ డాక్టర్ బాగు చేశాడని చెప్పకూడదు. లేకపోతే సంఘమిత్రులు ఫలానా డాక్టర్ దగ్గరికి పోతే నాకు మంచి వైద్యం చేశాడు, భలే మందులు వాడాడు అని చెప్పకూడదు. వాళ్ళని గురించి కాదు మనం సాక్ష్యం చెప్పాల్సింది. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలి? యేసు ప్రభువుని గురించి. ప్రభు కృప వలన నేను బాగయ్యాను, అంతే. ఆ మాటే సాక్ష్యము చెప్పాలి. ఆసుపత్రుల పేర్లు కాదు, ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ల పేర్లు కాదు మనం చెప్పాల్సింది. ఎవరి గురించి చెప్పాలి? యేసు ప్రభు. ఆయన నామమునకు మహిమ తేవాలి. మనం సాక్ష్యము చెప్పాడు. ఇతడు దయ్యములు పట్టినవాడు 10 గ్రామాలలో. అలాగైతే సోదరులారా, సోదరులారా, దేవుడు మనల్ని బాగు చేస్తున్నాడు. ఎన్నో రోగాల నుంచి బాగు చేస్తున్నాడు. ప్రభువుని లోకములో మహిమపరచగలుగుతున్నామా? చివరిగా మరొక మాట మనం చెప్పుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. అక్కడ కుష్టు రోగము ఉన్న ఒక వ్యక్తిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత అతనితో యేసు ప్రభు ఏం చెప్పాడో చూడండి. 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం.
ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుము అని వానితో చెప్పాను. ఏం చేయమన్నాడు? ఆ వ్యక్తిని ఏం చేయమన్నాడు? స్వస్థత పొందిన ఆ కుష్ఠరోగిని ఏం చేయమన్నాడు? కానుక సమర్పించుము అని చెప్పాడు. కానుక సమర్పించు, మోషే నియమించిన కానుక వెళ్ళి నువ్వు దేవాలయములో సమర్పించు. ప్రభువు నిన్ను స్వస్థపరిచాడు కాబట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పడమే కాదు, ఆ కృతజ్ఞతగా ఒక అర్పణ కూడా అర్పించు అని చెప్పాడు. కృతజ్ఞత అర్పణ అంటారు. బలి అర్పణ, బలులు చేసే అర్పణ వేరు. కృతజ్ఞత అర్పణ అంటే ప్రభువు మనకు చేసిన మేలులకి కృతజ్ఞతగా ఒక అర్పణను మనము దేవుడికి అర్పించటం కృతజ్ఞత అర్పణ. అది మోషే నియమించిన కానుక సమర్పించు. స్వస్థత పొందిన మనం దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞత అర్పణ అర్పించాలి. 100వ కీర్తన చూడండి, ఒక మాట చదువుదాం. 100వ కీర్తన 100వ కీర్తనలో 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడు. ఏ అర్పణలు ఇవి? ఏ అర్పణలు? కృతజ్ఞత అర్పణలు. వీటికి ఆ పేరు అన్నమాట. దేవుడు నీకు చేసిన మేలులకి దేవుని పట్ల నువ్వు చూపించే కృతజ్ఞత ఒక కానుక రూపంలో కూడా నీవు అర్పించాలి. దానిని ఏమన్నారు? కృతజ్ఞత అర్పణ. ఆ స్వస్థత పొందిన వానికి యేసు ప్రభువు చెప్పాడు, మోషే నియమించిన కానుక సమర్పించు. నిన్ను దేవుడు కనికరించి స్వస్థత ఇచ్చాడు కదా, వెళ్ళి కానుక సమర్పించు అన్నాడు. 116వ కీర్తన 116వ కీర్తన 16వ వచనం చూడండి. 16వ వచనం, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను అన్నాడు. నా కట్లు విప్పేసావు కాబట్టి నేనేం చేస్తాను? నీకు కృతజ్ఞత అర్పణ అర్పిస్తాను అన్నాడు. అది కృతజ్ఞత అర్పణ. అర్థమైందా? కొంతమంది, నేను తప్పు పట్టడం లేదు, మీరు నేను ఈ మాట చెబుతున్నానని ఏమి అనుకోవద్దు. చెప్పే మాట ఏంటంటే ప్రయోజనకరమైన మాటే నేను చెప్పేది. దేవుడు మనకి మేలు చేసిన తర్వాత ₹1000 పెట్టి భోజనం పెడుతున్నాం కదా, తప్పు కాదు నేను అనేది. ₹1000 పెట్టి ఇప్పుడు మన సహోదరుడు కూడా అందరికీ మనకు ప్రేమ విందు ఏర్పాటు చేశాడు. ఎంతోమంది అట్లా ప్రేమ విందులు కూడా చేసిన వారు ఉన్నారు, మంచిది. ప్రేమ విందులు ఏర్పాటు చేస్తున్నామే కానీ దేవుడికి అర్పణ ఇవ్వరు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో లేరు చెప్పండి? ₹1000 పెట్టి మందిరంలో భోజనాలు పెడుతున్నాం కానీ, అయ్యా నాకు ఈ మేలు చేశాడు కాబట్టి ఇదిగో ఈ అర్పణ ప్రభువుకు నేను అర్పిస్తున్నానని కదా. అది అట్లా చేయటంలో కొంతమంది. భోజనాలు పెట్టడం తప్పని నేను అంటలేదు, భోజనాలతో పాటుగా మనం ఇది నేర్చుకోవాలి. ఏంటి చెప్పండి? కృతజ్ఞత అర్పణ. నీకు చేసిన మేలుకి ప్రభువుకి ఒక కృతజ్ఞత. మోషేకి నియమించిన కానుక వెళ్ళి సమర్పించు అని ప్రభువు చెప్పాడు. అలా చేస్తే మంచిది, అంతే. రూలేం కాదు, రూల్ అని నేనేమంటలేదు, అది దేవుని దృష్టిలో మంచిగా ఉంటుంది. 5 మాటలు స్వస్థత పొందిన వాళ్ళు ఏమేం చేశారు చెప్పండి? 1, మనం కూడా 5 చేద్దాం. 1, ప్రభువుని స్తుతించాలి. 2, ప్రభువుని స్తుతించాలి. 2, దేవాలయములోనికి రావాలి. 3, పాపము చేయకూడదు. అది కొన్నిసార్లు మనకి అనారోగ్యాలు, రోగాలు పాపాన్ని బట్టి రావచ్చు, పాపము చేయకూడదు. 4, సాక్ష్యము చెప్పాలి. డాక్టర్ల గురించి కాదు, చెప్పండి, వాళ్ళ గురించి కూడా తప్పేం కాదు. వాళ్ళ గురించి కూడా చెబితే వాళ్ళ దగ్గరికి కొంతమంది మంచి వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు కదా, తప్పేం కాదు. అయితే ముందు ఎవరి గురించి చెప్పాలి? నా ప్రభువు నన్ను కనికరించాడు, అలానా డాక్టర్ ద్వారా నన్ను బాగు చేశాడని చెప్పండి, సాక్ష్యం చెప్పండి. 5, కృతజ్ఞత అర్పణ అర్పించటం. ప్రార్థన చేద్దాం.